ముఖ్యంగా దర్గా లోపల కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి దర్గా లోపల గతంలో శ్రీధర్ అన్న గిరిధర్ అన్న కలిసి దర్గా 12 అడుగులు ఎక్స్టెన్షన్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న ప్యాచ్ వర్కులు కానివ్వండి అన్నీ చేస్తున్నారు. ఒకటే మేము చెప్తున్నాం, ఇప్పుడు దాకా దాదాపు 50 సంవత్సరాల వయసు నాకు, ఇప్పుడు దాకా నా జీవితంలో ఇటువంటి ఏర్పాట్లు అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చే ఏ భక్తుడికి కూడా ఒక చిన్న అసౌకర్యం జరగకూడదని చెప్పి దర్గా కమిటీ చైర్మన్ గారు ఖాదర్ బాషా గారు కానివ్వండి, షంషుద్దీన్ కానివ్వండి, అదేవిధంగా సాబీర్ ఖాన్ మిగతా సోదరులకు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళ కార్యకర్తల్ని వాలంటీర్స్ లాగా పెట్టి ఇక్కడ 24/7 వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి సంకోచం లేకుండా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా వర్షం కానీ వస్తే ఈ దర్గా చుట్టుపక్కల ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్నీ కూడా కలెక్టర్ గారితో గిరిధర్ అన్న శ్రీధర్ అన్న మాట్లాడి దాన్ని హోల్డ్ చేసి పెట్టున్నారు. వర్షం వచ్చినా కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సర్వమత సమానత్వానికి ఈరోజు భారతదేశంలో వేదికగా ఉన్న బారా షాహీద్ దర్గాకు ఎంతో వాళ్ళు ప్రిస్టేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదైతే బారా షాహీద్ దర్గాకు సంబంధించి రొట్టెల పండుగ వస్తూ ఉందో దానికి సంబంధించి అందరు పెద్దలతో కూడా కలిసి గత 20-25 రోజుల నుంచి కూడా నిత్యం కూడా అటు ఎమ్మెల్యే గారు సేదిరెడ్డి గారు కానీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు రామనారాయణ గారు అందరూ కూడా సమీక్ష చేసినారు. సమీక్ష జరిగిన తర్వాత నిరంతరం కూడా శాసనసభ్యులు సేదిరెడ్డి గారు అందరూ అధికారులతో స్థానికంగా ఉండే పెద్దలందరితో మాట్లాడి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే రొట్టెల పండుగ వస్తుందో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూడా జరగాలనే ఉద్దేశంతో అన్ని విధాల అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. పనులే కాకుండా అదేవిధంగా వైద్యానికి సంబంధించి కానీ వాటర్ సంబంధించి కానీ ఘాట్లో ఉన్న విషయాలు వీటన్నిటికి కూడా అన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ పండగ త్వరగా వస్తుంది కాబట్టి వీళ్ళని త్వరగా పనులను కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నిత్యం కూడా మీడియా ఉన్నా మీడియా లేకపోయినా మేమందరం కూడా పర్యవేక్షిస్తున్నాం. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకు కూడా ఎమ్మెల్యే గారు మరొకసారి విజిట్ చేయబోతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు రావడానికి కారణం గత 2-3 రోజుల నుంచి కూడా అనుకోని వర్షాలు భారీగా రావడంతో వర్షాలు వచ్చినా ఇక్కడ ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా ఇప్పుడు వేసిన టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏమైనా లీక్ అవుతున్నాయా లాంటి ఇంకేమైనా రెక్టిఫై చేసుకోవాలా అని కన్సర్న్డ్ కాంట్రాక్టర్లతో అదేవిధంగా పెద్దలందరితో బారా షాహీద్ దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా గారు ఇతర కమిటీ సభ్యులు ఇంకా మా పెద్దలు పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యటించి ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని కూడా రెక్టిఫై చేసుకునే టైం ఉంది కాబట్టి దాని మీద ఈరోజంతా కూడా మేమందరం కూడా కలిసి తిరుగుతూ మా ఉద్దేశం మా లక్ష్యం ఒకటే, ఎక్కడా కూడా ఈ రొట్టెల పండుగలో వచ్చే ఏ ఒక్క భక్తుడు కూడా దేనికి ఇబ్బంది లేకుండా క్షేమంగా వచ్చి వారి ఆశీస్సులు పొంది పోయే విధంగా చేయడమే మా లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దానికి వారి ఆశీస్సులు కూడా ఉంటాయని కూడా మేము అనుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.